ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సామెతలు 14వ అధ్యాయము 26వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ప్రియులారా, మరి ప్రభువునందు భయభక్తులు, కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే చాలామంది ఎన్నో విషయాల యందు భయం కలిగి ఉంటారు, కానీ సర్వాధికారము కలిగిన దేవుని యందు భయము అంటే భయపడకుండా చాలామంది దీవిస్తూ ఉంటారు. కానీ ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి, ప్రభువునందు భయభక్తులు ధైర్యాన్ని పుట్టిస్తాయి, జీవపు ఊట అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కావున ఆ బహుధైర్యము కలిగిన వారు చాలామంది ఉన్నారు. మరి భక్తుడైన మోషే దేవుని యందు భయభక్తులే కదండి బహుధైర్యముగా మరి ఫరో ఎదుట తను నిలబడగలిగాడు. మరి కొన్ని లక్షలాది మంది ప్రజలను తను నడిపించగలిగాడంటే ఆ బహుధైర్యమే. దేవుని యందు భయభక్తులు తను కలిగి ఉన్నాడు కాబట్టి తనలో బహుధైర్యాన్ని పుట్టించాయి. చూడండి, భక్తుడైన యోసేపు కూడా దేవుని యందు భయము భక్తి కలిగి తను జీవించాడు కాబట్టే మరి పరాయి దేశమైన ఐగుప్తు దేశంలో తను నిలవబడగలిగాడు. చెరసాలైన పోతీఫర్ యొక్క ఇల్లైనా ప్రేమిన వర్లరా, మరి ఐగుప్తు దేశమైన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా తాను ధైర్యముగానే ముందుకు వెళ్ళి ఉన్నాడు. కావున భక్తుడైన పౌలు గారు ఎన్నో మార్లు తను సముద్రములో చిక్కబడ్డాడండి. అటువంటి పరిస్థితులన్నిట్లో కూడా తను బహుధైర్యముగా ఉన్నాడు కాబట్టే ఎంతో సేవ చేయగలిగి ఉన్నాడు. ఈ రోజున పిరికితనము అనేది ఎప్పుడూ కూడా మనకి ఆశీర్వాదకరమైనది కాదండి. కావున ఒకసారి ఆలోచించండి, పిరికివారు కూడా అగ్నిగుండములో పడవేయబడుదురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు, భయము భక్తి కలిగి నడుచుకో. అవి నీ జీవితంలోనికి బహుధైర్యాన్ని పుట్టిస్తాయి. ఆ బహుధైర్యము మీకు జీవాన్ని కలిగిస్తుంది, కావున జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఆ విషయాన్ని మర్చిపోకుండా ఎల్లప్పుడూ కూడా దేవునిలో భయము భక్తి కలిగి జీవిద్దాం. అవి బహుధైర్యంగా దేవుని ఎదుట మనల్ని నిలవబెడతాయి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.